నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీకు కనుక స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర ఫైనాన్షియల్ సెక్టార్స్ నుంచి రిటైర్ అయిన వారైతే మీ యొక్క ఆలోచనల్ని అనుభవాల్ని సలహాల్ని సామాన్యులకు కూడా చేరవేయాలనుకుంటే సుమన్ టీవీ మీకు అద్భుతమైన వేదికను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే సంప్రదించగలరు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు మాధవి రెడ్డి గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్కారం. నమస్తే. హౌ ఆర్ యూ? యా, డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ వెరీ గుడ్. మాధవి గారు, ఫైనాన్స్ చేసిన వాళ్ళకి ఐపీఓ అంటే ఇట్స్ వెరీ బేసిక్ థింగ్. సో జనరల్గా ఐపీఓ అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు అంతా కూడా యాక్షన్ ఈజ్ కమింగ్ టు ద ఐపీఓ అండి. సో ఐపీఓ యూరోప్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి దెర్ ఆర్ పోరింగ్ ఐపీఓస్ ఇన్ ద మార్కెట్ ఫర్ పాస్ట్ జులై కానీ ఇప్పుడు ఆగస్ట్లో కూడా చాలా ఐపీఓస్ వస్తున్నాయి. సో జూన్, జూలై, ఆగస్ట్ కంటిన్యూస్లీ ఐపీఓస్ వస్తున్నాయండి. ఈవెన్ 2021లో కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ ఉన్నాయండి. సో ఐ విల్ లెట్ యూ నో వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ దట్ ఆర్ coming in 2021 and what are the IPOs coming in August. సో ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అండి. ఒక కంపెనీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత సో వాట్ దే డూ, దే నీడ్ మోర్ మనీ, మోర్ రీసోర్సెస్ టు టేకప్ ద నెక్స్ట్ లెవెల్. ఆ కంపెనీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలంటే చాలా మనీ అవసరం అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్కి వచ్చి ఈ షేర్స్ని ఇష్యూ చేసి సో దే విల్ మొబిలైజ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్. సో వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసి వాళ్ళు ఆ బిజినెస్ని డెవలప్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఈస్ ద గెయిన్స్ దే ఆర్ గెటింగ్ దే ఆర్ షేరింగ్ విత్ ద షేర్ హోల్డర్స్. మీ దగ్గర నుంచి మనీ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే ప్రాఫిట్స్ వచ్చాయో ఆ బిజినెస్ డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రాఫిట్స్ని మీకు డివిడెండ్ రూపంలో కానీ లేకపోతే క్యాపిటల్ గెయిన్ రూపంలో అంటే మీ షేర్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ డివిడెండ్స్ కోసము తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కోసము మనకి ఈ ఐపీఓస్లో ఎస్పెషల్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. సో మనం ఆల్మోస్ట్ ఈ లాస్ట్ జులైలో మీరు చూసే ఉంటారు దెర్ ఆర్ ట్రెమెండస్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయండి. సో లెట్స్ టేక్ స్టార్ట్ విత్ జొమాటో. 76 రూపీస్కి మనకి ఇష్యూ ప్రైస్ ఉంటే 125 వరకు లిస్ట్ అయ్యింది. ఆ తర్వాత జిఆర్ ఇన్ఫ్రా 837 ఇష్యూ ప్రైస్ ఉంటే 1746కి మనకి ఇష్యూ అయింది. తర్వాత ఈ మొన్ననే తత్వ చింతన్ అనే కంపెనీ, ఫార్మా కంపెనీ 95% గెయిన్స్తో లిస్ట్ అయిందండి. అలానే క్లీన్ సైన్స్ అనే కంపెనీ 900 రూపీస్కి ఇష్యూ ప్రైస్ ఉంటే దట్ హ్యాస్ గాట్ లిస్టెడ్ ఇంటూ 1585కి మనకి లిస్ట్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ సక్సెస్ఫుల్లీ లిస్టెడ్ గెయిన్స్. అంటే బాగా మనకి గెయిన్స్ ఇచ్చినవి మనకి జూలైలో చాలా ఐపీఓస్ మనం చూసామండి. సో మాధవి గారు, జూలై ఐపీఓస్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్పారు. సో ఆగస్ట్ ఐపీఓస్ గురించి చెప్పండి. షూర్ అండి. సో మనకి ఆగస్ట్ మనకి 4th నుంచి మనకి వస్తున్నాయండి. సో విండ్లాస్ బయోటెక్ అనే కంపెనీ 700 ఇష్యూ సైజ్తో ఆగస్ట్ 4th వస్తుంది. అండ్ దివ్యాని ఇంటర్నేషనల్, సో దే ఆర్ ఇంటూ కేఎఫ్సి అంటే దే ఆపరేట్స్ విత్ కేఎఫ్సి అండ్ పిజ్జా హట్ అండ్ కోస్టా కాఫీ, ఫుడ్ స్ట్రీట్ అనే కంపెనీతో లింకప్ ఉన్న ఈ దివ్యాని ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఆగస్ట్ 4th విత్ 1400 ఇష్యూ ప్రైస్తో వస్తుంది. అండ్ కార్ ట్రేడ్ అనే కంపెనీ 2000 crore ఇష్యూ సైజ్తో 4th ఆగస్ట్ వస్తుందండి. అండ్ నెవాకో అనే కంపెనీ 9th ఆగస్ట్ విత్ ఇష్యూ సైజ్ ఆఫ్ 5000 crores వస్తుంది. యాప్టస్ వాల్యూ హౌసింగ్ అనే కంపెనీ ఐపీఓ 9th ఆగస్ట్ 3000 ఇష్యూ ప్రైస్తో వస్తుందండి. రుచి సోయా ఈజ్ కమింగ్ విత్ ఎఫ్పిఓ ఆఫ్ 11th ఆగస్ట్ విత్ 4300 ఇష్యూ సైజ్తో వస్తుంది. కృష్ణ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ 11th ఆగస్ట్ విత్ 1200 ఇష్యూ ప్రైస్తో వస్తుంది. ఆర్హోన్ ఫైనాన్షియల్ కంపెనీ ఆగస్ట్ 16th విత్ 1800 crore ఇష్యూ సైజ్తో వస్తుందండి. సో ఇవన్నీ కూడా నేను కొంచెం టెంటేటివ్ డేట్స్ కానీ ఇష్యూ సైజ్ కానీ కొంచెం అటు ఇటు ఉంటాయి. బట్ ఐ హ్యావ్ టోల్డ్ వాట్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఆగస్ట్. సో నౌ లెట్ సీ లైక్ ఇన్ 2021లో చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ వస్తున్నాయండి. సో కీప్ ఏ వాచ్ ఆన్ దిస్. సో ఎప్పుడైనా మీకు ఇందులో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే యూ క్యాన్ గెట్ రెడీ టు హోల్డ్ సమ్ మనీ ఫర్ దీస్ ఐపీఓస్. సో ఫ్లిప్కార్ట్ ఈజ్ కమింగ్. మీకు ఫ్లిప్కార్ట్ తెలిసే ఉంటుంది. సో దే ఆర్ ఇంటూ ఈ కామర్స్ బిజినెస్. అండ్ పేటిఎం
we are using, everyone is using Paytm, so they are coming in 2021, that is financial tech company lo mana category loki vastundi. And Ola online ride ane company lo category loki vastundi. Policy Bazaar, meer andaru chaala mandi ippatike Policy Bazaar lo meer term policy, health policies కొనుక్కునే ఉంటారు. సో దిస్ ఈజ్ కంపెనీ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ కి సంబంధించిందండి. అండ్ నైకా, సో దట్ బ్యూటీ కామర్స్, ఈ కామర్స్ సెగ్మెంట్లోకి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ కంపెనీ ఈజ్ నైకా, బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ గుడ్ ఐపీఓ, బికాస్ దే ఆర్ స్టార్టింగ్ విత్ ప్రాఫిట్స్తోని మనకి కంపెనీ మనకి ఐపీఓకి వస్తుంది. అండ్ బైజూస్, బైజూస్ లెర్నింగ్, ఇప్పుడు మనకు ఆన్లైన్లో పిల్లలందరూ కూడా మీరు ఈ పాటికే మీరు కూడా బైజూస్ సర్వీస్ తీసుకునే ఉంటారు. సో దే ఆర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ అండి. అండ్ ఫోన్పే ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ టెక్ కంపెనీ. అండ్ ఓయో దట్ ఈజ్ ఆన్లైన్ హోటల్ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన కంపెనీ. అండ్ మొబ్విక్ అనేది కూడా ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ అండి. సో దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్యూ మంత్స్ ఇన్ 2021, లైక్ ఫ్లిప్కార్ట్, పేటిఎం, ఓలా, పాలసీ బజార్, నైకా, బైజూస్, ఫోన్పే, ఓయో అండ్ డెలివరీ. సో గెట్ రెడీ అండి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే. అండ్ కీప్ ట్యూన్ టు ఆ డేట్స్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలండి, ఎందుకంటే ఇష్యూ ప్రైస్ అనేది మేబీ 3 days ఉంటుంది. సో కీప్ అన్ అప్డేట్. మీకు ఇష్టమైన ఏదైనా కంపెనీ అనిపిస్తే యూ బీ రెడీ విత్ దట్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇది 15,000 ఉంటుందండి. ఓకే. సో ఒక్క లాట్ని మనం అప్లై చేయాలి అనుకుంటే మనకి 15,000 కావాల్సి వస్తుంది. అండ్ ముందుగానే మనం చెప్పినట్టుగా డిమాట్ అకౌంట్ ఉండాలి. సో డిమాట్ అకౌంట్ ఉండాలి. 15,000 మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు ఈ కంపెనీలో ఏది నచ్చినా సరే మీరు ఆ ఇష్యూ డేట్ జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండండి, ఎందుకంటే అది మేబీ 2-3 days మాత్రమే ఇష్యూ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం కూడా జరిగిపోతుంది. అండ్ ఎలా చేయాలి అనేది కూడా మీరు మీ ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో మీ స్టాక్ బ్రోకర్ దగ్గరే మీకు ఈ సర్వీసెస్ అనేవి మీకు వస్తాయి. కాబట్టి మీరు ఈజీగా ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో వీ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ 50 to 100% లిస్టింగ్ గెయిన్స్తో మనకి జులై అంతా మనకి మంచి గెయిన్స్ అందరికి ఇన్వెస్టర్స్కి వచ్చాయి. సో లెట్స్ హోప్ 2021 విల్ బి ద బిగ్గెస్ట్ గెయినర్స్ ఫర్ ఐపీఓ ఇన్వెస్టర్స్. వి విష్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓస్, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఖచ్చితంగా వ్యూవర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.